నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, మన పూజ గదిని బయట వారికి చూపించొచ్చా? ఎన్ని ప్రశ్నలో దీని మీద చూపించొచ్చని, చూపించకూడదని మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ గది అంటే అదొక పవిత్రమైన ప్లేస్. మన డే స్టార్ట్ చేసేదే ఆ పూజతోటి కదా మనము. దాంట్లో ఏంటంటే మనం పూజ చేసే బెస్ట్ ఎనర్జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎనర్జీ వర్క్స్ పెట్టుకుంటే గనక నేను అందులోకి వెళ్ళి పూజ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, మంత్రాలు చాంట్ చేస్తాను, సహస్రనామాలు చదువుతాను. అదొక ఎనర్జీ. ఆ ప్లేస్ ఓన్లీ మీకు నాకు మాత్రమే కనెక్ట్ అవుతుంది, దేవుడికి మీకు అంతే కదా. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది అంటే దేవుడికి. ఆ గదిని మనం ఎంత సెక్యూర్డ్గా పెడితే, అది ఎంత కేర్ఫుల్గా, ఎంత సెక్యూర్డ్గా, అదొక నిధి అంతే మనకి. ఓకే, ఆ దేవుడు రూమ్. సో అట్లా అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కొంతమంది క్యూరియాసిటీ ఉంటుంది, మీ దేవుడిగా చూస్తాము అంటారు. అంటే చూపించడంలో మనకు వచ్చే బ్యాడ్ ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ మన ఒక ప్రైవేట్ మన అన్ని రూమ్స్ లా దట్స్ అ వెరీ డిఫరెంట్ ప్లేస్ అనమాట. అంటే అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా వచ్చారు, అవి కూడా చూసుకోవాలి కదా. అది కూడా అంటే వాళ్ళు ఫ్రెష్ గా ఉన్నారు, మన స్నానాలు గినాలు చేసుకొని ఒక్కొక్కసారి పూజలు చేస్తాం, ఓపెన్ పెట్టేస్తాం, మన ఇంట్లో పూజలు చేసుకుని అందరినీ పిలుస్తాం కదా. అది కూడా మనం కూడా పూజ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఎంత నీట్ గా వెళ్తే మనకి అంత, అంటే దేవుడు ఏం పనిష్ చేయడు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అనుకుంటామో, మనం నమ్ముతాం కదా, దేవుడిని నమ్మినప్పుడు ఇవన్నీ కూడా నమ్మాలి. ఒక నీట్నెస్, ఒక హైజీన్, ఇవన్నీ ఉండాలి అని మనం శుభ్రత పాటించాలి. అంతే. మనం నిద్ర లేవగానే కొంతమంది, అంటే కొన్ని ఫ్యామిలీస్ లో ఉన్నాయి అట్లా, లేవగానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత స్నానం చేసుకొని వచ్చి దీపాలు పెట్టే ఫ్యామిలీస్ నేను చూసాను. ఏంటంటే ఫస్ట్ దేవుడి విషయంకి వచ్చేటప్పుడు మనం ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన చుట్టూరు ఉన్న ఆరా, మన స్నానం ఏంటంటే మనకున్న ఆరాని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ ఆరాతో వెళ్తే మనం అనుకున్న పనులు అవుతాయి, మనం మొక్కిన మొక్కులు తీరుతాయి అనేసి ఓకే. ఇది సో ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి. మన దేవుడు గది అంటే మన ఫ్యామిలీకి మాత్రమే సంబంధించింది. ఓకే, అది ఎంత సెక్యూర్డ్గా, ఎంత సేఫ్గా ఉంచుకుంటే ప్రతి ఒక్కరే చూడడానికి, అదేం ఎగ్జిబిషన్ కాదు. అండ్ చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు, అయ్యో ఇదేంటి అట్లా ఉంది, పెట్టుకోవడానికి ఇంకొక ఫీలింగ్, అయ్యో బాబాయ్ ఇవన్నీ చెప్పారు, ఇది ఉంచకూడదని ఇంకొక థాట్ ఉంటుంది. సో అదొక్కటే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. మీరు ఇంట్లో ఇంకా అన్ని చూపించుకోండి, బట్టలు చూపించుకొని, జ్యువెలరీస్ చూపించుకోండి, కిచెన్ టూర్స్ అంతా చేయండి. బట్ దేవుడు రూమ్ ఇస్ ఎ వెరీ యూనిక్ ప్లేస్. అంతే అండి కదా, పవిత్రమైన ప్లేస్, పాజిటివ్ ఎనర్జీస్ అక్కడి నుంచే మనం ఎనర్జీ తెచ్చుకోవడం కూడా, పొద్దున్న అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవడం ఎనర్జీ. అంతే, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి రాదు. మనం వెళ్ళి ఆ దీపం పెట్టి, ఆ హారతి ఇచ్చి, ఆ మంత్రాలు చాంట్ చేసిన తర్వాత ఆ డే అంతా మనకి బూస్ట్ ఇచ్చేది అక్కడి నుంచి. ఓకే. సో వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం కామెంట్స్ చేస్తారు, ఏంటి ఇట్లా ఉంది, ఏంటి అట్లా ఉంది. సో బెటర్ చూపించకపోతే, బాగుంది అంటే ఓకే, ఫీల్ హ్యాపీ. బాగోలేదు అనగానే మనము ఒక ఫీల్ అవుతుంది. తర్వాత కొన్ని పటాలు కొన్ని రోజులకి పాడైపోతూ ఉంటాయి. అవునండి, వాటిని ఏం చేయాలి? అలానే కొన్ని బుక్స్ కూడా, దేవునికి సంబంధించిన కొన్ని బుక్స్ ఎవరెవరో మనకి గిఫ్ట్ చేస్తూ ఉంటారు. అవును, ఆ బుక్స్ ని అండ్ పటాలని ఏం చేయాలి వంజి గారు? ఇవన్నిటితో మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోద్ది కదండి. నేను ఇన్ని పూజలు చేశాను, ఈ పటాలు ఎక్కడ ఇస్తాను అని ఒకటి ఉంటది. అవును, ఈ మధ్య చాలా రీసైక్లింగ్ చేసే ఇవన్నీ వచ్చేసినాయి అండి. అంటే మనకి ఒక ఫీలింగ్, ఇది ఎక్కడ పడేసి ఎక్కడికి వెళ్తుందో, ఏ చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుందో, ఏ రాంగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుందో, లేకపోతే వాటర్ లో పాడేయమంటే మనం దగ్గరలో ఉన్న ఏదో కొన్ని అన్వాంటెడ్ వాటర్, మురికి నీళ్ళు కలిసే దాంట్లో కూడా వేసేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఫ్రేమ్స్ ఉంటే కనుక దానికి సెపరేట్ చేసేయండి. గ్లాస్ ని సెపరేట్ చేయండి, గ్లాస్ ఫ్రేమ్ ని, దాని చుట్టూ వుడ్ ని సెపరేట్ చేసేయండి. దాని తర్వాత దాని లోపల ఉన్న ఒక దేవుడి ఫోటో ఏదైతే ఉందో అది బాగా పనికి రాలేదు, బాగోలేదు, చిరిగిపోయింది, అన్ని ముక్కు కళ్ళు ఏం కనపడట్లేదు అన్నప్పుడు అది కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసేసి, పేపరే కాబట్టి ఒకవేళ పేపర్ అయితే గనక అది డిగ్రేడబుల్, ఏదైనా ఒక చెట్టు, మీ ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లుకి దాన్ని కింద తవ్వేసి పెట్టేసేయండి, అది ఆ షీట్ ని. సో ఎనర్జీ మీ దగ్గరే ఉంటది. ఓకే, అది ఏం తప్పు కాదు. ఓకే, అది ఒకటి చేయొచ్చు. లేదు ఏదైనా రివర్ లో గట్ట మీరు వదిలేసి అది నానిపోయి అందులోనే, బయోడిగ్రేడబుల్ కదండి. కొన్ని ప్లాస్టిక్స్ అట్లా ఉంటే మనం ఏం చేయలేము. అవునవును, ఇట్లాంటి పటాలు వెలిసిపోయి అట్లా ఉన్నప్పుడు అది, ఈ గ్లాస్ ని, వుడ్ ని మీరు దేనికైనా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా అమ్మేయచ్చు, ఇచ్చేయచ్చు.
దానివల్ల మనకు ఆ ఫోటో తోటే కనెక్షన్, అంతే. ఫ్రేమ్ తోటి కాదు. అవునవునవును. అది. అండ్ ఈ మధ్య కూడా ఈ చాలా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయండి. ఈ విరిగిపోయిన ఫ్రేమ్స్ ని కలెక్ట్ చేస్తారనమాట. ఆహా. మనం వాళ్ళకి చెప్తే, ఫోన్ చేస్తే ఇట్లా మా దగ్గర ఇవి ఉన్నాయి అంటే వాళ్ళకు అడ్రస్ చెప్తారు, అక్కడికి వెళ్ళి అది డిపాజిట్ చేసేయడం. మనం అందరం చేసే పెద్ద తప్పు ఏంటంటే, మనకి ఏదైనా ఫోటో పడలేదంటే గుడిలో వదిలేస్తాం పట్టుకెళ్ళి. చాలా దగ్గర చెట్టు కింద పెట్టేస్తాం, చెట్టు కింద గుడిలోనే ఇచ్చేస్తూ ఉంటాం. ఏ ఫోటో బ్యాడ్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవుడు ఫోటో చేసి తెచ్చినా మనం అది తప్పు అని లేదు. మన టైం బాగోలేక ఆ టైంకి ఒక ఇన్సిడెంట్ అయింది, ఈ ఫోటో తెచ్చినందువల్లే అయింది, కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసేసి అది తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తాము. ఇది ఉండకూడదు, అది గుడిలో ఉండకూడదు, పెట్టకూడదు అంటారండి. ఎందుకంటే గుడిలో కూడా ఏం చేసుకుంటారు పాపం, ఎవరికైనా ఇబ్బందే కదండి. ఆ గుడిలో పనిచేసే పూజారులు కానీ ఎవరైనా వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఒక ఫీలింగ్, అయ్యో ఈ వీటిని ఏం చేస్తాము. సో దాన్ని ఒక ప్రాసెస్డ్గా మీరు డిస్కార్డ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చెప్పినట్టు దాన్ని చెట్ల కింద పెట్టడం, లేకపోతే మంచి వాటర్లో మీరు అవన్నీ ఒక ఫోల్డ్ చేసి ఒక దగ్గర పెట్టేసి, ఎప్పుడైనా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాటర్లో, ఫ్లోయింగ్ వాటర్లో వేసేయడము, లేకపోతే మీ పొలాలు ఏమైనా ఉంటే అక్కడెక్కడన్నా దాంట్లో వేసేస్తే అది బయోడిగ్రేడబుల్, ఇంకా పాజిటివ్ ఎనర్జీ కదా అది. సో అట్లాంటివి చేసుకోవడం చాలా అవసరం. అండ్ విరిగిపోయినవి ఉంటే ఎప్పటికప్పుడు మనం తీసేయడమే బెటర్ అండి. మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్, అయ్యో ఇది నేను కొన్నాను, నేను ఇది ఇవ్వలేను, నేను ఇవ్వనంటే ఇవ్వను అని కూర్చోంటే మాత్రం అవ్వదు. ఎప్పుడన్నా విరిగిపోయింది, ఇట్ విల్ ఆల్వేస్ అట్రాక్ట్ సమ్ నెగటివిటీ ఇన్ టు ద హౌస్. ఓకే. సో ఏదన్నా విరిగిపోయిన ఉంటే అప్పుడు మీకు ఎంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్నా ఐదర్ దాన్ని రిపేర్ చేయండి, రిపేర్ కానప్పుడు తీసుకెళ్ళి మనం యూజ్ చేయట్లేదు అంటే కనుక దాన్ని తీసేయాలంటారా? అంతేనండి. అవి పాత బట్టలు అయినా అవ్వచ్చు, ఎంత ఇంట్లో ఇవన్నీ తక్కువ మైనస్ చేసుకుంటే, డీక్లటర్ చేసుకుంటే అంత బాగుంటది ఇంట్లో, అంతే. సో వీటితో ఎమోషనల్ కనెక్ట్స్ లేవు. దేవుడు ఫోటోల విషయానికి వస్తే మాత్రం ఇదే నేను ప్రాక్టీస్ చేసేది మాత్రం ఇదేనండి. కొన్ని ఉంటాయి ఫ్రేమ్స్, వుడ్ మీద లామినేషన్స్ అవి ఉంటాయి, అవి మాత్రము మీరు ఎక్కడైనా ఎవరికైనా ఇట్లా నేను చెప్పాను చూడండి, ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇలా దేవుడు ఫొటోస్ మాత్రమే వాళ్ళు స్పెసిఫిక్ గా, మరి ఇక్కడ స్టార్ట్ అయిందో లేదో నాకు తెలియదు, ఒక ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ అయింది, ఒక ఆవిడ ఇనిషియేట్ చేశారు అది. ఓకే. ఓకే. ఆవిడ పని ఇదే, ఎవరి దగ్గరైనా విరిగిపోయిన దేవుడు ఫొటోస్ అవన్నీ ఉంటే తీసుకొచ్చి, ఎందుకంటే మనం చెత్తబుట్టల్లో చూస్తాము, బయట గార్బేజెస్ దగ్గర అంతా చూస్తాము, అవన్నీ ఎక్కడ చూసారండి మీరు? ఇది నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశారండి ఆవిడ, చాలా స్ప్రెడ్ చేశారు ఇది అంతా. ఇక్కడ మనకు వచ్చిందో లేదో ఐడియా లేదు నాకు కూడా. ఇక్కడ ఉన్నాయండి, ఉన్నాయి అన్ని ఇట్లాంటి ఫ్రేమ్స్ అంతా దేవుడు ఫోటోలు మాత్రమే కలెక్ట్ చేస్తారు వాళ్ళు, ఒక మంచి కాజ్ కోసం అనమాట చేసి వాళ్ళు దాన్ని రీసైకిల్ చేస్తారు, ఇంకొకటి ప్రిపేర్ చేస్తారు ఏదో ఒకటి. ఓకే. మీకు ఎక్కడైనా కాంటాక్ట్ కనిపిస్తే కనుక నేను చేస్తానండి, మనం వీడియోస్ లో కూడా మనం షేర్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇందాక బుక్స్ విషయం చెప్పలేదు మంజు గారు మీరు. సేమ్ ఆ బుక్స్ కూడా చిరిగిపోయిన బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బయోడిగ్రేడబుల్ అండి. ఓకే. సేమ్ థింగ్, మీ పొలాలు ఉన్నా ఏమున్నా వాటర్లో వేసేసి నానబెట్టేసి మీరు వాటిలో వేసేయడం అంతే, మీ చెట్లకి వాటికి వేసేయండి, చిన్న చిన్న బుక్సే కాబట్టి. మీకు చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ అంటే దాన్ని సేఫ్ గా పెట్టుకోవడం చాలా అవసరం, బైండింగ్ చేయించుకోండి, అదొక సేఫ్ గా పెట్టుకోండి. ఈ బుక్కే నేను లైఫ్ లాంగ్ ఇదే వాడతాను అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి కదా. అట్లా వచ్చినప్పుడు దాన్ని ఎంత సేఫ్ గా పెట్టుకుంటామో, దాని ఒక మంచి క్లాత్ లో చుట్టి, వెల్వెట్ క్లాత్ లో చుట్టి పెట్టుకోవడం, అట్లాంటివి చేయాలి. రోజు చదివే బుక్స్, మనం లలిత సహస్రనామం బుక్స్ అవన్నీ చిరిగిపోయి లాగా అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ మాత్రం మీరు వాటర్ లో నానబెట్టేసి ఆ వాటర్ ని చెట్టుకి వేసేయడం, నో ప్రాబ్లం అండి, చాలా బాగా పనిచేస్తుంది నిజంగా. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అండ్ మనం ఎటైనా వెళ్ళినప్పుడు అదే పనిగా కొనేస్తూ ఉంటాం, బుక్స్ కొంటాం, ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాము, అందరికి ఫోటోస్ ఇస్తాము, ఫ్రేమ్స్ ఇస్తాము ప్రసాదంతో పాటు. అంటే అవతల వాళ్ళు, అంటే మనం ఎప్పుడన్నా కానీ దేవుడిది మనం ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల వాళ్ళు ఎంత బాగా ఆ విగ్రహాన్ని కానీ ఆ ఫోటోని కానీ ట్రీట్ చేస్తారు, మీరు ఒక మంచి ఫీలింగ్ తోటి ఇస్తున్నారు, అది ఒక మూల పాడేసినా, దాన్ని యూజ్ చేయకపోయినా, దానికి పూజ చేయకపోయినా వాళ్ళకి కూడా ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, మీకు కూడా అదంతా మంచిది కాదు యాక్చువల్గా. మన దేవుడు, ఎస్పెషల్లీ దేవుడు రిలేటెడ్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వడం. మనం ఏదో అనుకుంటే విధిస్తే మమ్మల్ని మెచ్చుకుంటారు, కాకపోతే ప్రసాదం వరకు ఓకే. బుక్స్ కానీ ఫ్రేమ్స్ కానీ విగ్రహాలు కానీ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళని అడిగి ఇవ్వడం బెటర్. అన్లెస్ వాళ్ళు మీకు బాగా క్లోజ్, మీకు తెలుసు ఇది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి పూజ చేస్తారు అన్నప్పుడు ఇచ్చేసేయండి. లేదు డౌట్గా ఉన్నప్పుడు మీరు ఫోర్సింగ్ అనమాట. స్పిరిచువాలిటీని ఎవరి మీద మనం ఫోర్స్ చేయలేమండి, భక్తి స్పిరిచువాలిటీ ఇవన్నిటిని మనం ఫోర్స్ చేయలేం కదా, అవతల వాళ్ళకి నిజంగా ఉంటేనే కదా మీరు తీసుకెళ్లేదానికి ఒక రెస్పెక్ట్
అరే మర్యాద, అరే మా ఇంటి ఇది ఒక పవిత్రమైన ప్లేస్లో పెట్టాలి అన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. మీకు కూడా ఫెచ్చింగ్ అది. ఏ తులసి మొక్కలు కూడా మనం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు రోజు నీళ్ళు పోయాలంటారు. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఒక రెమెడీ. అందరూ మనకు బాగా లైఫ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు తులసి మొక్క బాగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దానం ఇస్తే వాళ్ళకి మంచిది, మీకు మంచిదండి. తులసి మొక్కని దానం ఇవ్వమంటున్నారా? తులసి. ఎందుకంటే తులసి బాగా పెరుగుతుంది. తులసి అంటే ఒక పవిత్రమైన మొక్క. అండ్ మీ ప్రేయర్స్ వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళకి మంచిది. మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి బాగుంటుంది, మీ లైఫ్ కూడా బాగా చేంజ్ అవుతుంది. అదంతా బాగా పెరగాలి కానీ ఆ మొక్క. సో ఎవరికైనా బాగా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కటి చేయొచ్చు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇది అలా. సో ఎవరైనా పూజ చేస్తేనే ఇవ్వండి, లేకపోతే అనవసరంగా ఫోర్స్ చేయకండి. డోంట్ ఫోర్స్ స్పిరిచువాలిటీ అనమాట. బయట వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇష్టం లేదు పూజ చేయడం అంటే ఓకే, నో ప్రాబ్లం. వనజ గారు, మరి పిల్లల విషయం ఎట్లాగండి? పిల్లలకి మనం నేర్పించాలి కదా. పిల్లల్ని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ ఒకటే కదండి, ప్రతిదీ పేరెంట్స్ దగ్గర నుంచే పిక్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో. అంటే ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ, అత్త మామయ్య గారు ఉన్నారు, నా అమ్మమ్మ నాయనమ్మ, వాళ్ళు చూసి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అదే అలవాటు అయిపోతుంది. ఎవరికైతే నిజంగా సీరియస్గా మా ఇంట్లో పలానా పద్ధతి ఉంది అంటే పిల్లలకి అంటే వాళ్ళు 1 year 2 years నుంచి అలవాటు చేయడము. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో పూజలు రెగ్యులర్ గా రోజు చేస్తాం. మా చిన్న బాబు ఉన్నాడు, వాడికి చూసి అలవాటు అయిపోయింది అనమాట. ఒక మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. ఓకే, మా ఇంట్లో ఈ పద్ధతి ఉంది, చేయాలి పూజలు. మా ఇంట్లో వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళని ఊరికే స్నానాలు చేయకుండా ముట్టుకోకూడదు, ఇవన్నీ తెలిసిపోయింది వాడికి. తెలిసిపోయి తనంతా తనే స్టార్ట్ చేసేస్తాడు. స్టార్ట్ చేసి ఇప్పుడు స్నానం చేయగానే ఫస్ట్ రాజంలో నీళ్ళు తీసుకుంటాడు, వెళ్తాడు బయట సూర్యుడికి దండం పెట్టుకుంటాడు. రోజు వాటి రొటీన్ అది. మార్నింగ్ లేవగానే స్నానాలు అవన్నీ చేసుకొని ఒక పద్ధతి అంటూ ఫాలో అయిపోతుంది. అది అయిపోతుంది. దాని తర్వాతే ఇంకేదైనా అట్లా. అంటే మనకు నిజంగా అదే కానీ లేదు, మనం సడన్ గా ఏం చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు ఒక రియలైజేషన్ వచ్చి పూజలు చేయించాలి పిల్లలతోటి మనము అన్నప్పుడు సడన్ గా ఒక 13-14 years వచ్చాక చెయ్యండి ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఎక్కదు. యాక్చువల్ గా ఎక్స్ట్రా వర్క్ నాకు అని వాళ్ళు చేయరు. అట్లాంటప్పుడు మనము స్పిరిచువాలిటీ అన్నదండి ఎవరికంతటా వాళ్ళు రావాలి. ఇప్పుడు దేవుడి విషయంలో భక్తి గాని ఏదైనా చేయాలన్నా మనలో మనంతట మనకి అనిపించాలి. ఫోర్స్ చేసో లేకపోతే టెస్ట్ చేయడానికో బలవంతంగానో లేకపోతే ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందంట కదా అని టెస్ట్ చేయడానికి చేస్తే మాత్రం అది వర్క్ అవ్వదు. మనకు ఆ హ్యాపీ ఫీలింగ్ ఉండదు. అంటే పూజ చేసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు. సో ఏంటంటే పిల్లలకి నిజంగా మీరు స్పిరిచువల్ గా పిల్లల్ని ఆ లైన్ లో అంటే నేర్పించాలి, తప్పదు. చిన్నగా మనం అందరం ప్రాక్టీస్ చేయాలి. అంటే గంటలు అక్కర్లేదు, ఒక్క నిమిషం కూర్చున్నా దేవుడి దగ్గర పిల్లలు చెప్పాలి. మార్నింగ్ లేవగానే దేవుడికి దండం పెట్టుకో, అంతే. అది చెప్పేసి వాళ్ళకి అది అలవాటు. మార్నింగ్ లేవగానే అమ్మమ్మని నానమ్మను లేకపోతే నానమ్మని తాతయ్యని వెళ్ళి కళ్ళు, అమ్మమ్మని తాతయ్యని వెళ్ళి మాట్లాడు. ఇట్లా మనం చెప్తుంటేనే కానీ వాళ్ళకి అర్థం కాదండి కదా. ఎందుకంటే నేను వాళ్ళని వీళ్ళని ఎందుకు కనెక్ట్ చేశానంటే పెద్దవాళ్ళు మనం చాలా ఇగ్నోర్ చేసేస్తాం. అవునవును. నానమ్మని తాతయ్యని వెళ్ళి మాట్లాడడం, వాళ్ళకి అయ్యో వీళ్ళు వచ్చి నాతో మాట్లాడలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ దేవుడే గానీ ఇంట్లో పెద్దవాళ్ళే గానీ వాళ్ళకి చెప్పడం చాలా మనం నేర్పించాలి. ఒక ఏజ్ వరకు నేర్పిస్తే అది ఒక రొటీన్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ వంజ గారు. వెల్కమ్ అండి.